మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని చౌదరిగూడలోని ప్రిన్స్టన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాగేజ్ గేట్ ముందు సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫీజు 10,000 కడితేనే ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకుంటామని, లేదంటే ఆబ్సెంట్ వేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 నెలల్లో తమ చదువు పూర్తయి బయటకు వెళ్లే ముందు కాలేజీ యాజమాన్యం తెచ్చిన సిఆర్టీ ఫీజు నిబంధనతో దాదాపు 230 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రద్దు చేయాలి ప్రిన్స్టన్ కాలేజ్ గుర్తింపులు, రద్దు చేయాలి ప్రిన్స్టన్ కాలేజ్ గుర్తింపులు, రద్దు మాట్లాడుతుళ్ళు, మాటలు వదిలేస్తుళ్ళు, ఇంకా డిటైన్ చేస్తామని బెదిరిస్తుళ్ళు. ఆ పైసలు కూడా మేము కట్టకపోతే మాకు అటెండెన్స్ తీస్తామంటారు. మాకు 2 వీక్స్ నుంచి అటెండెన్స్ వేస్తలేదు సార్. మేము కాలేజ్కి వచ్చినాం. మేము స్లోగానే కాలేజ్లో మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మేము ప్లీజింగ్ అడిగినాం సార్. వాళ్ళు వింటలేరు. నైట్ 8 వరకు మేము ఇక్కడ ఉండి ఇష్యూ చేసినా వాళ్ళకే రెస్పాన్సిబుల్ తీసుకుంటారు సార్. చిల్డ్రన్స్ పైన యాక్షన్ తీసుకుంటలేరు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్, మాకు ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలి. ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ ఫీజు కూడా కట్టేసాం సార్. కట్టేసిన తర్వాత కూడా ఆల్రెడీ ఫీజు కట్టిన వాళ్ళది కూడా రిజిస్ట్రేషన్ ఆపేసిరు సార్. ఎందుకంటే రీజన్ అడిగితే ఏమన్నారు, మీరు సిఆర్టీ ఫీజు కట్టలేదు కదా, అది తీసుకుంటేనే ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఆల్రెడీ మేము ఆ ప్రాజెక్ట్ ఫీజు ఏదైతే 6,000 ఉందో అది కూడా మేము చాలా అతి కష్టంగా మేము అరేంజ్ చేసి అప్పటికప్పుడు హ్యాండ్ క్యాష్ ద్వారా అది ఇది అంటే మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసాం సార్. ఇప్పుడు సిఆర్టీ ఫీజు మేము కట్టట్లేమని మాకు ఎగ్జామ్ ఫీజు ఆపిండ్రు సార్. ఎగ్జామ్ సిఆర్టీ ఇష్యూ వల్ల మాకు ఎగ్జామ్ ఫీజు స్టాప్ చేసినారు. ఏమైనా సిఆర్టీ 10,000 సార్. 10,000 వల్ల మేము 10,000 పే చేస్తే మేము సిఆర్టీ ఫీజు అప్పుడు ఎగ్జామ్ ఫీజు ఎలా చేస్తామో అప్పుడు లైక్ ప్రొసీడ్ చేస్తాము అని అంటున్నారు సార్. మాకేంటంటే మేము ఫస్ట్ మాకు ఎగ్జామ్ ఫీజు సార్, మేమంతా ప్రిన్స్టన్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. లిటరల్లీ 2 వీక్స్ నుంచి మా కాలేజ్లో ఇష్యూ జరుగుతుంది సిఆర్టీ క్లాసెస్ గురించి. సిఆర్టీ క్లాసెస్ పెట్టడం ప్రాబ్లం కాదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు పైసలు. ఈ వద్ద 10,000 అంత అమౌంట్ మాకు అఫోర్డబుల్ కాదు అని చెప్పినా ఫోర్స్ చేస్తున్నారు. మీరు ఎటు చేసి కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు తప్ప ఎందుకు దేనికి దాన్ని ఎలా మాకు కంఫర్టబుల్గా ప్లాన్ చేస్తున్నారు అది ఏం చెప్పట్లేదు. కట్టాలి అంటున్నారు. ప్రధాన కార్యదర్శి ఈ రోజు ప్రిన్స్టన్ కాలేజ్ ఎదుట గత వారం రోజుల నుంచి ఉద్యమాలు చేయడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది, రాస్తారోకో చేయడం కూడా జరుగుతుంది. ఎందుకోసం అంటే కాలేజ్ లోపల 10,000 సిఆర్టీ ఫీజు అనే పేరిట ఆ ఫీజు కడితేనే జేఎన్టీ ఫీజు కట్టించుకుంటాం, ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం అని చెప్పి విద్యార్థులను వేధించడం జరుగుతుంది. ఇదే విషయాన్ని జేఎన్టీలో 3వ తారీఖున వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏ రకంగా కూడా జేఎన్టీ యాజమాన్యం సైడ్ నుంచి కూడా రిజిస్టర్ గారు కానీ, బీసీ గారు కానీ, రెక్టర్ గారు కానీ, అకాడమిక్ డైరెక్టర్ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. నిన్న వెళ్ళి జేఎన్టీ ముందర ధర్నా చేస్తే రిజిస్టర్ గారు కాలేజ్ చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడితే కాలేజ్ చైర్మన్ ఏ మాత్రం బాధ్యత లేకుండా మేము రాము, విద్యార్థులు ఫెయిల్ అయినా మాకు పరిస్థితి లేదు, వాళ్ళు కనుక సిఆర్టీ కోసం ఇట్లనే ఏదైనా పోరాటాలు కానీ ధర్నాలు కానీ చేస్తే కనుక వాళ్ళు ఏ రకంగా చదువుకుంటారో మేము బెదిరిస్తాము, ఏ రకంగా చదువుకుంటారో మేము చూస్తాము, వాళ్ళకి అటెండెన్స్లు తీసేస్తాము, వాళ్ళు ఏ రకంగా పాస్ అవుతారో కూడా చూస్తామని చెప్పి యాజమాన్యం మొత్తం బెదిరించడం జరుగుతుంది. ఈ రకంగా ఇదే కాలేజీలో ఇంతకుముందు కూడా 6 నెలల కిందట చైర్మన్ రూమ్ లోనే మద్యం తాగుతూ ఏదైతే వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారో అదే విధంగా ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళందరూ మద్యం తాగుతూ దొరికిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అసలు అమ్మాయిల కాలేజీలో మధ్యాహ్నం ఏ రకంగా వచ్చింది. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు కూడా ఉన్నాయి. ఫ్యాకల్టీలో కూడా కనీసం నెట్ సెట్ పాస్ అండ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉందన్నమాట. ఈ రోజు సిఆర్టీ కోసం అని చెప్పి ప్రశ్నిస్తుంటే మా విద్యార్థి